సీఎం కేసీఆర్ మీద హుజూరాబాద్లో 2 చోట్ల పోటీ చేస్తారని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కు దిమ్మ తిరిగేలా తీర్పు ఇవ్వాలని కోరారు. హుజూరాబాద్ ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోవాలని, హుజూరాబాద్ ప్రజలే కథానాయకులు కావాలని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఆ దిశగా సన్నద్ధం కావాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. నేను మీకు చెప్పబోతున్నాను, ఇక్కడ పోటీ చేస్తాను లేదు సార్, పక్కా ఇక్కడనే పోటీ చేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా పోటీ చేస్తాను, పక్కా చేస్తాను. కానీ మీరే కథానాయకులు కావాలి, మీరు గెలవాలి, నేను తెలుసు కాదు. నేను చాలాసార్లు చెప్పిన, అరే ఈ పదవి మా అమ్మ ఇస్తే వచ్చేది కాదు, మా నాయన ఇస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. నా హుజూరాబాద్ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టే ఆశీర్వాదం.